స్కూల్ తాలూకా కొత్త భాస్కర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ మెయిన్ టాయిలెట్ ప్రీవియస్ గా ఎదుగుండేది ప్రతి 40 మందికి కూడా కూడా ఫిజికల్ క్లాస్ స్పెషల్ ఐటమ్స్ చేశారు. తర్వాత మనకి ఇంక్లూడింగ్ టాయిలెట్స్ ప్లస్ దాంట్లో క్లాస్ రూమ్ అడిషన్ ఎగ్జిస్టింగ్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ లో స్కూల్. అలాగనే మా ప్రియతమ నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఇంకొక దాని గురించి తడిచిపోకుండా గుడికేసి క్వాలిటీ బాత్రూమ్ ఫిట్టింగ్ బాసు నీకే అర్థం కావట్లే కొద్దిగా బ్యాక్ వెళ్ళమ్మా బ్యాక్ వెళ్ళావు అబ్బాయిలు దీనికి గతంలో సెలవు వెళ్లే ముందే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. హ్యాపీగా ఆనందంగా ఉంటాయి ఇక్కడ. మంచి సార్ సార్ ఓకే సార్ ప్రజలకు అంకితం చేస్తాను అని అన్నారు. ఇప్పుడు అదే కార్యక్రమానికి వారిని మేము ఎంతో గర్విస్తున్నాం. వారు ఈ సభకు ముఖ్య అతిథి వెన్నట్టి ఉంటూ మాకు అనేక రకాలైన సలహాలు ఇస్తున్న మా జేసీ గారిని కాకుండా అనేక మంది ఇక్కడ ఈ జిల్లా నుంచి మంచి మంచి ప్రముఖవేత్తలు ఇక్కడికి వచ్చిన్నారు. వారందరికీ మా శ్రీకాంత్ గారు, సర్పంచ్ గారు, అలాగే ఈ సభ నమస్కరిస్తూ వారందరినీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. అలాగే అందరికీ కూడా ఈ సభ సవినీయంగా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతుంది. పెద్దలందరికీ మంగళాశీర్వచనాలు. స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా గ్రామ ప్రజలకు నమస్కారం. యాక్చువల్గా ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్ కి ఒక హాస్టల్స్ 110 హాస్టల్స్, అదేవిధంగా 48 జూనియర్ కాలేజ్ వెనకరా అందరూ కవర్ అవ్వాలి మాకు ఎదురు మేము వెళ్ళాక ఎదరికే మీ మంచి మనసుతో కూడిన మీ చేతుల మీదుగా వారికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని మేము అదేవిధంగా ఇంకొక విన్నపం తల్లిదండ్రులకి ఎక్కడైనా చిన్న ఏదైనా చిప్పు పనిచేయకపోయినా తెలియజేసింది. ఏమేమి ఇక్కడ జరిగినాయో, ముందు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎట్లా ఉందో అనే విషయాలు విద్యార్థులు బాగా చెప్పారు, అధికారులు అన్ని విషయాలు చెప్పారు. ఈ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు బాగున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రం ధనికమైనది కూడా అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రమాణాలు అంత బాగా పెరగల. ఒక సెక్షన్ ప్రపంచంలో ఎక్కడికైనా చదువుకోగలుస్తున్నారు అదే సమాజంలో ఉన్నాం. ఆ సమాజంలో ఇంకొక సగభాగం అసలు ప్రాథమికమైన విద్యకు కూడా నోచుకునేటువంటి పరిస్థితి. ఇది కాదు కదా మన రాజ్యాంగం చెప్పింది, మన స్వాతంత్రం తెచ్చుకున్నది, స్వపరిపాలన తెచ్చుకున్నది. ఇది కాదు. ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా మనం చేయలేకపోయినాం అన్నటువంటి ఆవేదన ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది. మరి రెండో కోణం చూస్తే ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఉంటే
అందులోన మొదటి నుంచి తీసుకుంటే కేరళ తర్వాత 22 రాష్ట్రాలుగా ఉంది మనకి లిటరసీ. మనకంటే ముందు లిటరసీలో 21 రాష్ట్రం ఉంది. చాలా మంది అందులో మనం అసలు పూర్తిగా చదువుకోనటువంటి ఒక సంఖ్య కూడా ఉంది. ఇది ఎక్కడిది లోపం? ఎవరి వల్ల జరిగింది లోపం? ఏమిటి మనం తప్పు చేశాం? ఆలోచిస్తే ఏం జరిగింది అంటే, మనం ఒక వర్గానికి అవసరమైనటువంటి సదుపాయాల కల్పనలోనే నిమగ్నం అయిపోయింది 75 సంవత్సరాలు. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ తెచ్చాం, అదేదో ప్రైవేట్లో ఎవరో ఒకరు చదివించి వాళ్ళకి పెద్దవాళ్ళు చేసి ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేసి పంపించేసాం. బట్ రెండో వైపు ఉన్నటువంటి వారి అవసరాలు కానీ వాళ్ళ స్థితిగతులు మారడం లేదన్నటువంటి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లాంటి ఇంత ధనిక రాష్ట్రంలో, ఇంత బలమైన రాష్ట్రంలో 21వ స్థానం చదువులో అయిపోయింది. లిటరసీలో 21వ స్థానం అంటే మనకెంత అవమానకరమని. ఇది మెయిన్ పాయింట్. ఈవేళ నాడు నేడు అనేటువంటి ఒక భారీ కార్యక్రమానికి రూపకల్పన జరగడానికి ఇది కారణం. పరిస్థితులు సహకరించారు. బట్ కూలికిపోతే గానీ ఇల్లు గడవదు. తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు. ఏదో 100 రూపాయలు తెస్తాడు, ఇల్లు గడవడానికి ఉపయోగపడుతుందనేటువంటి అలొకేషన్ సిస్టమ్ లేదు. ఇవన్నీ 75 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని పట్టుకుని మనం ఎంత కొట్టుమిట్టాడుతుంటే ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. దేశం, సమాజం, ఒక రాష్ట్రం లేదు ఒక కుటుంబం, ఒక గ్రామం దేని మీద ఆధారపడిందంటే ఆ గ్రామంలో ఉండేటువంటి వారి చదువు దానికి ప్రధానమైన కారణం అనేటువంటి విషయాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేయాలని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. స్థితిగతులు మారాలంటే చదువు, కుటుంబమైన, దేశమైన, రాష్ట్రమైన, గ్రామమైన, ఏదైనా జిల్లా అయినా. ఇంకా కేరళ హ్యాట్స్ ఆఫ్, ఒక్క వ్యక్తి కూడా చదువుకున్న వ్యక్తి లేకుండా చేయగలిస్తారు. మనం గురించి ఇది ఏంటి, మన ఎక్కువ వచ్చి మనం ఏ కొంతమంది ధనవంతులు అవసరాలు తీర్చే పనులు కూడా చేసుకుంటూ పోయింది. అందుకోసం గొప్ప వాళ్ళు చాలా మంది మన వాళ్ళు అమెరికాలో ప్రైవేట్ మీటింగ్ దగ్గర అక్షరం ప్రాణులు కూడా పెద్ద సంఖ్య ఉంది. వాళ్ళ అవసరం తీర్చేది, వాళ్ళు చదువుకున్నట్టు తయారు చేయడం. ఎన్నాళ్ళు ఇంకా ఆ కుటుంబం అలాగే ఉండాలి. అది దీనికి మూల కారణం. ఇది ఎవరు చేయగలరు? స్థిరమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటివి చేయగలరు. ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది సాధారణమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు చేయలేదు. ఇవి దీనికి చాలా విమర్శలు కూడా ఉన్నాయి. సో తెలుగును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒక విమర్శ. ఇంగ్లీష్ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, విమర్శ. అవన్నీ ఇప్పుడు ఇది అది డిబేటబుల్ అంశాలు, తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని తీర్చిదిద్దితే ఇప్పుడు మన శ్రీని చెప్పినట్టు ఆ కుటుంబం సమాజంలో మార్పు చెందుతుంది. దాని ప్రభావం వల్ల తనకు అనుబంధాలు ఉన్న కుటుంబాలన్నింటిలో మార్పు వస్తుంది. సమాజం ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ట్రాన్స్ఫార్మ్ కావాలంటే దానికి ప్రధానమైన ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి కాదు అని ఈ సందర్భంలో మీకు మనం చేస్తాం. క్లాస్ రూమ్ కానీ, సదుపాయాలు కానీ, టీచర్స్ కానీ, సిలబస్ కానీ అన్ని మార్పులు చేయడం జరిగింది. ఇందులో ఢిల్లీ సక్సెస్ అయింది. కేరళలో ఢిల్లీ సక్సెస్. ఢిల్లీ ఈ కొద్ది 10 సంవత్సరాల్లోనే వాళ్ళు సక్సెస్ అయినాయి. 7 సంవత్సరాలకు సక్సెస్ అయినారు. అయితే ఢిల్లీ వాతావరణం వేరు, పూర్తిగా మన క్యాపిటల్ బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఇతర అంశాలు మనలాగా అనేకమైన అంశాలు వాళ్ళకి లేవు. ఎడ్యుకేషన్ ప్రధానంగా తీసుకొని గొప్పగా కష్టపడి చేశారు, బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఏ ప్రైవేట్ స్కూల్ తీసుకోని విధంగా వచ్చేసి ఇక్కడ అందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే పనికి పెద్ద స్వాగతం పలికారు. ఈనాడు మనం పట్టుకున్నాం, మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం. దీని ఫలితం ఉంటుంది, ఒక టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. దీని తల రిజల్ట్స్ సమాజం మీద ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి
స్థితికి ఇది చాలా ప్రధానమైన పునాది అవుతుంది. దీన్ని చాలా మంది దుబారా ఖర్చు అని అంటారు తెలుగు. దుబారా ఖర్చు కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్, రైట్ డైరెక్షన్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీని డిసైడ్ చేసినటువంటి ప్రభుత్వం డెసిషన్. ఈవెంట్ చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు 75 సంవత్సరాలతో స్వతంత్రం మనకేంటి? ఆ తల్లిదండ్రులు గురించినటువంటి పిల్లలు నాకు మంచి స్కూల్ ఇప్పించు, చదువు ఇప్పించు అని అడిగితే కూడా ఇవ్వలేకపోతే మరి ఏమిస్తాం? ఉద్యోగం ఎలాగైనా. అందుకోసం ఒక కాన్స్టిట్యూషనల్ బాధ్యతని నెరవేరుతున్నాను. ఇది ఒక భావజాలానికి సంబంధించిన, ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి అంశం. ఈ పిల్లలకు అర్థం కాకపోవచ్చు, కానీ టీచర్స్ కి మిగతా పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది. తర్వాత అర్థం నేను పిల్లలందరినీ కోరేది ఒకటి ఇలాంటి సందర్భం. ఇప్పుడు మీకు అవసరమైనవన్నీ ప్రభుత్వం చేసింది. ఇక మీరు ఇక ఏది నిందించలేదు ఎవరిని. నా సరైన పుస్తకాలు కొని లేవు, మేము తల్లిదండ్రులు అడగలేదు, మా క్లాస్ రూమ్స్ లేవని మీ టీచర్ని అడగలేదు, బట్టలు లేవని ఎవరిని బాధించలేదు. ఆయన నీకు సంతోషం, మంచి భోజనం లేదని అనలేదు, నేను పేదవాడు నాకు ఫుడ్ లేదని ఎలాగెళ్తాను స్కూల్కి అనలేదు. ఆయన మీ ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇక మీరు స్థిరంగా ఈవెంట్ నుంచి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి వీటి మీద. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని అందుకొని నేను బాగుపడుతూ నా కుటుంబాన్ని తీర్చిదిద్దడానికి పెద్ద సాధన అవుతాను అనేటువంటి స్థిరమైనటువంటి ప్రతిజ్ఞ మీరు చేయాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. ఆ దిశలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఈ సందర్భం కోరుతున్నాను.